మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ముప్పావు కేజీ చికెన్‌ని తీసుకొని దానికి అర చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్నాను. వీడియోలో చూయించిన విధంగా 3 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకొని కాగుతున్న నూనెలో వేసుకొని వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అనేది మనకి బ్రౌన్ కలర్‌లోకి రావాలి. మధ్యలో వేయించుకుంటూ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి. ఇవి మళ్ళీ మనం తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం గదా! అందులో స్మాష్ చేసి వేసుకుంటాము. ఇప్పుడు దీనికి బగారాకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఇలాచీలు, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత అర చెంచా జీలకర్ర పొడి, ఇది చికెన్ మసాలా పౌడర్ ఒక చెంచా వేసుకున్నాను. దాని తర్వాత కసూరి మేతి ఒక చెంచా సరిపోతుంది. ఇది మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అర చెంచా మిరియాల పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అది కొద్దిగా స్కిప్ అయిపోయింది. దాని తర్వాత 1 టీ స్పూన్ లేదా అర చెక్క నిమ్మరసం. ఈ నిమ్మరసం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది చికెన్ దమ్ బిర్యానీకి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మంచిగా చేతిలో వేసుకొని స్మాష్ చేసుకుంటూ కలిపి పెట్టుకోవాలి. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఈ స్టైల్‌లో చికెన్ బిర్యానీ చేస్తే చాలా బాగా వస్తుంది. సేమ్ రెస్టారెంట్‌లో మనం తిన్న ఫీలింగ్ అనేది మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని తర్వాత 3 చెంచాల కారపొడి వేస్తున్నాను. కొద్దిగా కారం తక్కువ తినే వాళ్ళైతే మీరు 2, 2.5 చెంచాలు వేసుకున్నా సరిపోతుంది. స్పైసీగా కావాలంటే 3 చెంచాల కారపొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ ఒక చెంచా ఉప్పు అనేది ముందే కలిపి పెట్టుకున్నాము. సో, అందుకనే ఇందులో నేను 1.5 చెంచా ఉప్పు మాత్రమే వాడుతున్నాను. మీరు కావాలంటే కొద్దిగా ఉప్పు తగ్గించి కూడా వేసుకోవచ్చు. పావు లీటర్ కంటే ఎక్కువ పెరుగు వేసుకున్నాను. అర లీటర్ కంటే తక్కువ, కొద్దిగా పావు లీటర్ కంటే ఎక్కువ పెరుగు వేసుకున్నాను. పెరుగు వేయడం వల్ల చికెన్ అనేది మంచిగా మ్యారినేట్ అవుతుంది. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని మరోసారి కలిపి పెట్టుకున్నాను. దాని తర్వాత 5, 6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా తరుగు అండ్ కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసుకొని చికెన్‌ని ఒక 2 అవర్స్ మూత పెట్టి పెట్టుకోవాలి. అలా చేయడం వల్ల చికెన్ అనేది మంచిగా నానుతుంది. మనకి చికెన్ పీసెస్ కూడా జ్యూసీగా వస్తాయి. చూసారా చికెన్ కలర్ అనేది ఎంత బాగా టర్న్ అవుట్ అయ్యిందో. నెక్స్ట్ మనం బియ్యం, నేను ముప్పావు కేజీ చికెన్‌కి ముప్పావు కేజీ బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. బాస్మతి రైస్‌తో చేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. ఇంకో గిన్నెలో 1 లీటర్ వాటర్ తీసుకొని అది బాయిల్డ్ అవుతున్నప్పుడు వీడియోలో చూయించిన విధంగా బగారాకు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఆ వాటర్ అనేది తెరల కాగనివ్వాలి. ఇలా చేయడం వల్ల చూసారా మనకి కలర్ అనేది ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో. ఈ కలర్ వల్ల మనకి బిర్యానీ అనేది మంచి కలర్‌లో వస్తుంది. దాని తర్వాత ఒక చెంచా నెయ్యి కూడా వేసుకొని రైస్‌ని యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ 1 ½ అవర్ బిఫోర్ రైస్‌ని కడిగి పెట్టుకున్నాం కదా! ఆ రైస్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి.
అది 60% బాయిల్డ్ అయిన తర్వాత మరో పక్క పొయ్యి మీద ఐరన్ పెంక పెట్టుకొని ఇది బిర్యానీ గిన్నె. ఇందులో బిర్యానీ గిన్నెలో బిర్యానీ చేస్తే చాలా బాగా వస్తుంది. దీంట్లో 2 చెంచాల నెయ్యి వేసుకొని మొత్తం గిన్నెకి అప్లై చేసి పెట్టుకోవాలి. మనకి కింద కొద్దిగా మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 అవర్స్ బిఫోర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని అందులో వేసుకొని మంచిగా దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు 60% బాయిల్డ్ అయిన రైస్‌ని ఫస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ లేయర్‌లో మనకి కింద ఆల్రెడీ గ్రేవీ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ బాయిల్డ్ అయితే మనకి కింద లేయర్ అనేది మెత్తగా వస్తుంది రైస్ అనేది. అందుకని 60% బాయిల్డ్ అయితే సరిపోతుంది. అంటే మెతుకు పట్టుకుంటే విరిగినట్టు ఉండాలి అంతే. దాని తర్వాత 2, 3 లేయర్స్‌లో 80, 90% బాయిల్డ్ అయిన రైస్‌ని వేసుకొని దాని మీద నెయ్యి వేసుకోవాలి ఒక చెంచా. ఒకవేళ మీకు చికెన్ ముక్కలనేది మధ్యలో చూసినప్పుడు బాయిల్డ్ కాకపోతే మనకి వాటర్ అనేది ఉంటుంది గదా! స్ట్రెయిన్ చేసిన వాటరు. ఆ వాటర్‌ని ఒక టీ స్పూన్ జల్లుకుంటే సరిపోతుంది. మనకి రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ బిర్యానీ కలర్ రావాలంటే అర గ్లాస్ పాలల్లో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని అందులో వేసి పెట్టుకుంటే మనకి మంచి కలరొస్తుంది. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి పెట్టుకోవాలి. ఇలా ఈ మెథడ్‌లో చేస్తే బిగినర్స్ కూడా చాలా బాగా చేయగలుగుతారు. దీనిపైన మూత పెట్టుకొని మనం పిండి పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకొని దాని మీద రోలు అంటే బరువు పెడితే సరిపోతుంది. ఈ విధంగా మనకి ఆవిరనేది లోపలికి దిగి చికెన్ బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. మీరిప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే ఎంత మంచి కలరొచ్చిందో చూసారా? లోపల చికెన్ పీసెస్ కూడా చాలా బాగా బాయిల్డ్ అయితాయి. మనం పెద్ద మంట మీద 15 మినిట్స్, సిమ్ మంట మీద ఒక 20 మినిట్స్ పెట్టాలి పొయ్యి మీద కంపల్సరీగా. అడుగు మాడకుండా ఉండడానికి పెంక ఆల్రెడీ ఐరన్ పెంక ఖచ్చితంగా ఏదో ఒక పెంక మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. చూసారా చికెన్ లెగ్ పీస్ అనేది ఎంత బాగా బాయిల్డ్ అయిందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ గైస్.